హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మోహన్ భయ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఎకనామిక్స్ క్లాస్ 9th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ చాప్టర్ సో ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ గురించి చూస్తున్నాం మనము. సో మనం ఇక్కడ ఒక హైపోథెటికల్ విలేజ్, అంటే యాక్చువల్గా మన ఇండియాలో లేని విలేజ్ని మనం హైపోథెటికల్గా అంటే క్రియేట్ చేసుకొని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ గురించి, వాటి డీటెయిల్స్ గురించి స్టడీ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఎకనామిక్స్ అనేది 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి బేసిక్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ విలేజ్ని, పాలంపూర్ అనే విలేజ్ని బేసిక్గా ఒక క్రియేట్ చేయడానికి ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ని ప్రొడక్షన్కి సంబంధించి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, ఒక స్టోరీ ద్వారా. సో ఫార్మింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ. ఈ పాలంపూర్ అనే విలేజ్లో ఫార్మింగ్ అనేది మెయిన్ యాక్టివిటీ. ఫార్మింగ్తో పాటు నాన్ ఫార్మింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఆ విలేజ్లోన. అలాగే రీసోర్సెస్ కూడా, ప్రొడక్షన్ యాక్టివిటీస్ నీడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్. సో దాంట్లో న్యాచురల్ రీసోర్సెస్, మ్యాన్మేడ్ ఐటమ్స్, హ్యూమన్ ఎఫర్ట్, మనీ కూడా అవసరం అవుతుంది. ఈ రిసోర్సెస్ అన్నీ కలిపి ఒక ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తారో, డిజైర్ గూడ్స్ రావడానికి, అలాగే సర్వీసెస్ ఇన్ ద విలేజ్ని, ఈ ఒక హైపోథెటికల్ విలేజ్ని క్రియేట్ చేసి బేసిక్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్, మొత్తం డీటెయిల్స్ అన్నీ చూస్తాం అనమాట. సో ఇంట్రడక్షన్లోకి వెళ్తే, పాలంపూర్ అనేది ఒక వెల్ కనెక్టెడ్ నైబరింగ్ విలేజ్ అనమాట. సో రాయ్గంజ్ ఉంటుంది చుట్టుపక్కల, బిగ్ విలేజ్, 3 kilometers ఉంటుంది పాలంపూర్ నుంచి. అలాగే ఆల్ వెదర్ రోడ్, బాగా రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. రాయ్గంజ్ నుండి ఫర్దర్ నియరెస్ట్ స్మాల్ టౌన్ షాపూర్కి కూడా కనెక్ట్ చేసేటట్టు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉంటుంది. మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆర్ విజిబుల్ ఆన్ దిస్ రోడ్, స్టార్టింగ్ ఫ్రమ్ బుల్లక్ కార్స్, టాంగాస్, బోగీస్, వుడెన్ కార్స్ డ్రావన్ బై బఫెలోస్ లోడెడ్ విత్ జాగరీగర్ అండ్ అదర్ కమోడిటీస్ టు మోటార్ వెహికల్స్ లైక్ మోటార్ సైకిల్స్, జీప్స్, కాంట్రాక్టర్స్ అండ్ ట్రక్స్. సో బేసిక్ ట్రావెల్ సంబంధించిన బేసిక్ నుంచి కార్డ్స్, టాంగాస్, బోగీస్ నుంచి మోడర్న్ ట్రావెల్ ఫెసిలిటీస్, జీప్స్, మోటార్ సైకిల్, ట్రాక్టర్స్, ట్రక్స్ కూడా ఉంటాయి. సో ఈ విలేజ్లో ఆల్మోస్ట్ 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 450 ఫ్యామిలీస్లోన అప్పర్ క్యాస్ట్కి సంబంధించి 80 ఫ్యామిలీస్ ఉన్నాయి. మిగతావి మైనర్ లోయర్ క్యాస్ట్కి సంబంధించిన విలేజెస్ ఉన్నాయి. వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా చాలా పెద్దగా, క్వైట్ లార్జ్గా ఉన్నాయి. అలాగే మేడ్ ఆఫ్ బ్రిక్ విత్ సిమెంట్ ప్లాస్టరింగ్తో మిక్స్తో తయారు చేసిన పెద్ద ఇల్లులు ఉన్నాయి. దళిత్ కమ్యూనిటీకి సంబంధించి కూడా 1/3 ఆఫ్ పాపులేషన్ నివసిస్తున్నారు ఆ విలేజ్లో. ఒక విలేజ్ కార్నర్లో మచ్ స్మాలర్ హౌసెస్, సమ్ ఆఫ్ విచ్ ఆర్ మడ్ అండ్ స్ట్రా. సో కంపేర్ చేస్తే, అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే ఈ దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన హౌసెస్ చాలా చిన్నగా ఉన్నాయి. మడ్ అండ్ స్ట్రాతో కన్స్ట్రక్ట్ చేసుకున్నవి. ఇవి పక్కా హౌసెస్ కాదనమాట. అన్లైక్ దట్ మేడ్ ఆఫ్ బ్రిక్ విత్ సిమెంట్ ప్లాస్టరింగ్ అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్. అలాగే ఈ విలేజ్కి అన్ని హౌసెస్ కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. సో రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. అలాగే ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఇరిగేషన్కి యూటిలైజ్ చేస్తారనమాట. ట్యూబ్వెల్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్. పాలంపూర్ హ్యాస్ 2 primary schools, 1 high school అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రన్ బై ద గవర్నమెంట్. సో ఇక్కడ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్ ఉంది, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది, గవర్నమెంట్ రన్ చేసేది. అలాగే ఒక ప్రైవేట్ డిస్పెన్సరీ కూడా ఉంది. దాని ద్వారా ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. సో ద డిస్క్రిప్షన్ అబౌవ్ షోస్ దట్ పాలంపూర్ హ్యాస్ ఫెయిర్లీ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, స్కూల్స్ అండ్ హెల్త్ సెంటర్. సో మనము ఇంట్రడక్షన్లో ఇచ్చిన ఈ డిస్క్రిప్షన్ అంతా చూసిన తర్వాత, పాలంపూర్ అనే విలేజ్ బాగా వెల్ డెవలప్డ్ విలేజ్ విత్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, స్కూల్స్ అండ్ హెల్త్ సెంటర్గా మనకి అర్థమవుతుందంట. అంటే ఒక వెల్ డెవలప్డ్ విలేజ్గా అర్థమవుతుంది. సో ద స్టోరీ ఆఫ్ పాలంపూర్ అనేది ఒక ఇమాజినరీ విలేజ్. యాక్చువల్గా పాలంపూర్ అనే విలేజ్ లేదనమాట ఇండియాలో ఎక్కడ. సో మనం ఇక్కడ ఈ లెసన్స్లోన బేసిక్ యాక్టివిటీస్ని చదువుకోవడానికి మనమే క్రియేట్ చేసామన్నమాట ఒక హైపోథెటికల్ విలేజ్. ఈ ఇండియాలో చాలా విలేజెస్ లాగా ఫార్మింగ్ అనేది మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇక్కడ కూడా. సో అదర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ రిఫర్ టు యాజ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్. ఫార్మింగ్ కాకున్నట్లు మిగతా వాటిని నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటారు. లైక్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. అసలు ప్రొడక్షన్కి ఉండాలంటే
ఏమేమి కావాలో వాటన్నిటి గురించి చూస్తాం మనము. సో ద ఎయిమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వీ వాంట్. సో ప్రొడక్షన్ యొక్క ఎయిమ్ ఏ గూడ్స్ అయితే సర్వీసెస్ అయితే మనకు కావాలో వాటిని తయారు చేసుకోవడమే. సో దీంట్లో 4 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మెయిన్ ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ల్యాండ్. సో ఫస్ట్ ఏ ప్రోడక్ట్ని తయారు చేయడానికి మనకు ల్యాండ్ ఉండాలి. ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి, ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి మంచి ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్కి మనకి న్యాచురల్ రిసోర్సెస్ అవైలబుల్. ఎగ్జాంపుల్కి ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి వాటర్ రిసోర్సెస్ చాలా అవసరం. వాటర్ రిసోర్సెస్ రివర్స్ పక్కనే ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయగలము. సో వాటర్స్, ఫారెస్ట్, మినరల్స్ ఇవన్నీ కూడా నియర్ బైగా ఉంటే, సో ఈజీగా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే సో అక్కడ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న చోట. నెక్స్ట్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి లేబర్. సో లేబర్ స్కిల్డ్ ఫోర్స్, నాన్ స్కిల్డ్ వర్కర్స్ అవసరం అవుతుంది అనమాట. కొన్ని ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి లేబర్ అవసరం ఉంది. డివైజ్డ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి లేబర్ అవసరం అంట. సమ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ రిక్వైర్ హైలీ ఎడ్యుకేటెడ్ వర్కర్స్ టు పర్ఫార్మ్ ద నెసరీ టాస్క్. సో కొన్ని ప్రొడక్షన్ యాక్టివిటీస్కి ఎడ్యుకేటెడ్ వర్కర్స్, హైలీ స్కిల్డ్ లేబర్ కావాలి. మిగతా వాటికి అదర్ యాక్టివిటీస్కి వర్కర్స్ హూ కెన్ డూ మాన్యువల్ వర్క్, సో నాన్ స్కిల్డ్ వర్కర్స్ అవసరం అవుతుంది. సో ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్, నాన్ స్కిల్డ్ వర్కర్స్ అయినా కానీ ఈ లేబర్ ఏదైతే వాళ్ళు చేస్తారో అది ప్రొడక్షన్కి నెసరీ అనమాట, చాలా అవసరం. నెక్స్ట్ థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫిజికల్ క్యాపిటల్. సో ఫిజికల్ క్యాపిటల్, సో మనకి ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ఉంది, వర్క్ చేయడానికి లేబర్ ఉంది, స్కిల్డ్ లేబర్, నాన్ స్కిల్డ్ లేబర్. నెక్స్ట్ ఫిజికల్ క్యాపిటల్ కావాలన్నమాట. ఫిజికల్ క్యాపిటల్లో మళ్ళీ మనకి టూల్స్, మెషిన్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం అనమాట. ఇవి ఫిక్స్డ్ అంటే వన్ టైం పర్చేస్ చేసిన, ఎగ్జాంపుల్కి ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసే ముందు వన్ టైం పర్చేస్ చేస్తే అది మళ్ళీ కంటిన్యూస్గా మనకి నెక్స్ట్ టైం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం దాన్ని. ఎగ్జాంపుల్స్కి టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఓవర్ ఇయర్స్గా పర్చేస్ చేస్తాము. సింగిల్ పర్చేస్లో మనము వాటిని యూటిలైజ్ చేసుకుంటాము. దీన్నే మనము ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఫిజికల్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఏంటంటే ఈ ప్రొడక్షన్కి వేరియస్ రా మెటీరియల్స్ రిక్వైర్ అవుతాయి అనమాట. లైక్ ఎగ్జాంపుల్కి యార్న్ యూజ్డ్ బై వీవర్ అండ్ క్లే యూజ్డ్ బై పాటర్. సో పాటర్ ఇండస్ట్రీలో క్లే రోజు అవసరం అవుతుంది. అదే వీవింగ్ ఇండస్ట్రీలో అయితే యార్న్ రోజు అవసరం అవుతుంది. అంటే ప్రొడక్షన్ మెటీరియల్, రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి. అలాగే సో మనీ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ టు మేక్ పేమెంట్స్. సో వర్కర్స్ పేమెంట్ చేయడానికి, మిగతా వాటికి పేమెంట్స్ అన్నిటి కూడా అవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది అనమాట. నెసరీ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి, రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి మనీ ఇన్ హ్యాండ్, ఏదైతే హ్యాండ్లో అవసరం అవుతుందో ఆ మనీనే వర్కింగ్ క్యాపిటల్ అని పిలుస్తాం అనమాట. ద ఫోర్త్ రిక్వైర్మెంట్ కూడా ఉంది, దాన్నే నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్ అంటాము. దాన్ని హ్యూమన్ క్యాపిటల్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ చాప్టర్లో హ్యూమన్ క్యాపిటల్ గురించి చదువుతాం. ఈ చాప్టర్లో మెయిన్గా ఈ 3 పైనే, ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ పైన ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట. ఫిజికల్ క్యాపిటల్లో ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ every production is organized by combining land, labor, physical capital and human capital, which are known as factors of production. As we read through the story of Palampur, we will learn more about the first 3 factors of production. For convenience, we will refer to the physical capital as the capital in the next chapter. So first 3 productions గురించి చూస్తాము. ఈ ఫిజికల్ క్యాపిటల్ ఏదైతే హ్యూమన్ క్యాపిటల్ ఉందో దాని గురించి నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఫార్మింగ్ ఇన్ పాలంపూర్లో ఫార్మింగ్ ఎలా ఉందో చూస్తే ల్యాండ్ అనేది ఫిక్స్డ్గా ఉందన్నమాట. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 75% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్ ఫర్ ది లైవ్లీహుడ్. విలేజ్లో 75% ఫార్మింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. సో దే కుడ్ బి ఫార్మర్స్ ఆర్ ఫార్మ్ లేబర్స్. సో వాళ్ళు పొలం కలిగిన వాళ్ళు, లేదంటే పొలం లేని వాళ్ళు, వాళ్ళు లీజుకి తీసుకొని ఫార్మింగ్ చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళ ఫార్మింగ్లో ఫార్మ్ లేబరర్స్గా, కూలీలుగా పనిచేస్తున్నారు అనమాట. ద వెల్ బీయింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆన్ ద ఫార్మ్స్. బట్ రిమెంబర్ దట్ దెర్ ఈస్ ఎ బేసిక్ కాన్స్టెంట్ ఇన్ రైజింగ్ ఫార్మ్ ప్రొడక్షన్. ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్ ఈజ్ ప్రాక్టికల్లీ ఫిక్స్డ్. సో ల్యాండ్ ఏరియా అనేది ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1947లో 100 acres ఉంటే మళ్ళీ 2025-26లో కూడా 100 acres ఉంటుంది. ల్యాండ్ అనేది ఫిక్స్డ్. అప్పుడు 1947లో పాపులేషన్కి అంతే ల్యాండ్ ఉంది. నెసరీ వాళ్ళ అవసరానికి, ప్రొడక్షన్కి అదే ల్యాండ్ సేమ్ ఫిక్స్. ఇప్పుడు 2026లో కూడా ఇప్పుడు ఈ పెరిగిన పాపులేషన్కి, పెరిగిన టెక్నాలజీకి, వాటన్నిటికి కూడా సేమ్ ల్యాండ్, అంటే ల్యాండ్ అనేది ఫిక్స్ అనమాట. ఫిక్స్ మారదు. ల్యాండ్ అనేది నెక్స్ట్ జనరేషన్ స్ప్లిట్టింగ్ ద్వారానే వెళ్తుందన్నమాట. సిన్స్ 1916 Palampur there has been no expansion in land area under cultivation.
సో అంతకుముందు కూడా నాన్ కల్టివేబుల్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా 1916లో కల్టివేషన్ కిందకి తీసుకొచ్చారు. ఇంకా తర్వాత ఇంకా విలేజ్లో కల్టివేబుల్ ల్యాండ్ అంతా కూడా కవర్ అయిపోయింది. సో నో ఎక్స్టెన్షన్కి పాసిబిలిటీనే లేదు. బై దెన్ సమ్ ఆఫ్ దెమ్ వేస్ట్ ల్యాండ్స్ ఇన్ ద విలేజ్ హ్యాడ్ బీన్ కన్వర్టెడ్ టు కల్టివేబుల్ ల్యాండ్స్. దెర్ ఎగ్జిస్ట్ నో ఫర్దర్ స్కోప్ టు ఇంక్రీజ్ ఫార్మ్ ప్రొడక్షన్ బై బ్రింగింగ్ న్యూ ల్యాండ్ అండర్ కల్టివేషన్. నాన్ కల్టివేబుల్ ల్యాండ్ని కూడా కల్టివేబుల్కి కన్వర్ట్ చేస్తారు. సో మొత్తం ల్యాండ్ మొత్తం కవర్ అయిపోయింది పాలంపూర్లో. అసలు మనకి ల్యాండ్ మెజర్ చేయడానికి యూనిట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ వచ్చేసి హెక్టార్. సో 1 హెక్టార్ వచ్చేసి 2.4 ఎకర్స్. సో బీయింగ్ డిస్కస్ ఇన్ ద లోకల్నెస్ బీగా, లోకల్ యూనిట్స్లో బీగా గుంత అని కూడా పిలుస్తారు. 1 హెక్టార్ ఈక్వల్స్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ విత్ వన్ సైడ్ మెజరింగ్ 100 meters. కెన్ యూ కంపేర్ ద ఏరియా ఆఫ్ 1 హెక్టార్ ఫీల్డ్. సో ఇది స్టాండర్డ్ యూనిట్ వచ్చేసి ల్యాండ్ మెజరింగ్కి హెక్టార్ అని చెప్తారన్నమాట. 1 హెక్టార్. ఈజ్ దేర్ ఎనీ వే వన్ కెన్ గ్రో మోర్ ఫ్రమ్ ద సేమ్ ల్యాండ్. సో మనం ఇందాక చదివింది అంటే ల్యాండ్ అనేది ఫిక్స్డ్, కానీ మనకి పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ తగ్గట్టు ఫుడ్ నెసెసిటీస్ ఇవన్నీ అవసరం అవుతుంది అనమాట. అంటే మనం ఉన్న ల్యాండ్లోనే ఎక్కువ గ్రోత్ అనేది మనకి ఎక్కువ గ్రోత్, అలాగే ఎక్కువ ప్రొడక్టివిటీ, ఫుడ్ గ్రోత్ రావాలి, అలాగే ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ కావాలి. సో దాన్ని చేయగలమా లేదనేది చూద్దాం. సో పాలంపూర్ వుడ్ బి రిజంబుల్ ఏ విలేజ్ ఆఫ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో పాలంపూర్ని మనం హైపోథెటికల్ తీసుకున్న ఇది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో ఒక విలేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆల్ ల్యాండ్ ఈజ్ కల్టివేబుల్ ఇన్ పాలంపూర్. సో మొత్తం ల్యాండ్ కూడా కల్టివేబులే. నో ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఐడల్. ఏ ల్యాండ్ అని మనం వదిలేయలేదు. సో డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఫార్మర్స్ గ్రో జోవర్ అండ్ బజ్రా. సో 2 seasons వేస్తారు, రైనీ సీజన్, వింటర్ సీజన్లో. రైనీ సీజన్లో ఖరీఫ్ క్రాప్స్ అంటాము, చాలా ఇంపార్టెంట్ ఇది. రైనీ సీజన్ ఖరీఫ్ క్రాప్స్లో జోవర్, బజ్రా, జొన్నలు, సజ్జలు వేస్తాము. అలాగే మిగతా టైంలో పొటాటో వేస్తారు. దీస్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ క్యాటిల్ ఫీడ్. ఇట్ ఈస్ ఫాలో బై కల్టివేషన్ ఆఫ్ పొటాటో బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ పొటాటోని కల్టివేట్ చేస్తారు. తర్వాత వింటర్ సీజన్లో మళ్ళీ ఫీల్డ్స్ జనవరి సీజన్లోనూ రబీ క్రాప్ వేస్తారు. సో అక్కడ వీట్ని గ్రో చేస్తారు అన్నమాట సమ్మర్ వరకు కూడా. ఫ్రమ్ ద వీట్ ప్రొడ్యూస్ ద ఫార్మర్స్ కీప్ ఎనఫ్ వీట్ ఫర్ ద ఫ్యామిలీస్ కన్సంప్షన్. సో ఫ్యామిలీస్ కన్సంప్షన్కి ఉంచుకొని మిగతాది సెల్ చేస్తారనమాట నియర్ బై మార్కెట్లో. రాయగంజ్ అనేది 3 kilometers దూరంలో ఉంది, ఇది పాలంపూర్కి, అక్కడ సెల్ చేస్తారు. సో అ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఈజ్ ఆల్సో డివైడెడ్ టు షుగర్ కేన్ కూడా కల్టివేట్ చేస్తున్నారు కొద్దిగా పాలంపూర్ విలేజ్లో. ఈ షుగర్ కేన్ తయారు చేస్తారన్నమాట. షుగర్ కేన్ని మళ్ళీ ట్రేడర్స్, షాపూర్లో ఉన్న ట్రేడర్స్కి అమ్మేస్తారు. సో ద మెయిన్ రీజన్ వై ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు గ్రో త్రీ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ ఏ ఇయర్ ఇన్ పాలంపూర్ ఇస్ డ్యూ టు ద వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు మల్టిపుల్ క్రాప్స్ గ్రో చేయగలుగుతున్నారు పర్ ఇయర్ అంటే, సో వెల్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ అనేది, వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ ఉంది. ఎలక్ట్రిసిటీ యూస్ చేసి బోర్వెల్స్, పెర్షియన్ వీల్స్ యూస్ చేసి వాటర్ని డ్రా చేసి ఫీల్డ్స్ని ఇరిగేట్ చేస్తున్నారు అన్నమాట. ఎలక్ట్రిక్ రన్ ట్యూబ్ వెల్స్ కుడ్ ఇరిగేట్ మచ్ larger areas of land more effectively. The first few tube wells were installed by the government. Soon, however, farmers started setting up private tube wells. As a result, by the mid-1970s, the entire cultivated area of 200 hectares was irrigated. సో ముందు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ట్యూబ్ వెల్స్ని, తర్వాత ప్రైవేట్గాను అందరూ 1970sలో మొత్తం 200 acres ఏదైతే ఉందో పాలంపూర్లో మొత్తం కూడా కల్టివేషన్ కింద చేస్తున్నారన్నమాట, ఇరిగేట్ చేసి. సో ఇలాగే అన్ని విలేజెస్, ఇండియాలో ఉన్న విలేజెస్ అంతా కూడా ఇరిగేషన్ లేదనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన డెక్కన్ ప్లేటీస్లో ఉన్న రీజన్స్ అన్నీ కూడా ఏదైతే రాయలసీమ ఉందో ఆ రాయలసీమ, తమిళనాడు రీజన్స్లోన రైనీ వాటర్ పైన డిపెండెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఇరిగేట్ చేయడానికి గ్రౌండ్ వాటర్ అనేది అవైలబిలిటీ లేదనమాట. సో దాని ద్వారా రెయిన్ఫాల్ పైనే ఫార్మింగ్ ఈజ్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ రైన్ఫాల్. To grow more than one crop on a piece of land during the year is known as multiple cropping. సో ఒకే ఇయర్లో ల్యాండ్ నుంచి ఒకటి కంటే ఎక్కువ క్రాప్ని వేయడంని మల్టిపుల్ క్రాపింగ్ అంటే మల్టిపుల్ క్రాప్స్ వేయడము. సో కామన్ వే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మనము మన ఆల్ ఫార్మర్స్ అంతా కూడా 2 main crops వేస్తే థర్డ్ క్రాప్, మిడిల్ క్రాప్ అనేది పొటాటో వేస్తారనమాట అక్టోబర్ డిసెంబర్ మధ్య. సో ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చారు 1950s నుంచి 2016-17 వరకు కల్టివేటెడ్ ఏరియా. సో 1950sలో 132 hectares ఉంటే మనకి 2016-17కి వచ్చేసి 200 hectares మొత్తం ఇరిగేటెడ్ కల్టివేబుల్ ల్యాండ్గా మారిపోయింది అనమాట.
సో కల్టివేటెడ్ ఏరియా ఇన్ హెక్టార్స్. సో 1950-51లో మనకి ఇక్కడ 132 ఉంటే మొత్తం కూడా 2016-17లో 200 వచ్చేసింది అన్నమాట. You have seen that one way of increasing production from the same land is multiple cropping. సో ఒక ఏరియాలో ఒక ల్యాండ్లో సేమ్ ఇయర్లో మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. అలాగే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. వాటిని యూస్ చేసి హై ఈల్డ్ అనేది తీసుకొస్తారు. హై ఈల్డ్ అంటే ఏంటంటే ఈల్డ్ ఈజ్ మెజర్డ్ యాజ్ ఏ క్రాప్ ప్రొడ్యూస్డ్ అనే గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ఏ సింగిల్ సీజన్. సో ఖరీఫ్ రబీ సీజన్లో ప్రొడక్టివిటీ అని ఈల్డ్ అంటారన్నమాట. అంటే ఎంత క్రాప్ వచ్చే అంత క్రాప్ని ఈల్డ్ అంటారు. సో ఇప్పుడు మనకి 90s 50sలో క్రాప్ ఈల్డ్ తక్కువగా ఉంటుంది. న్యాచురల్గా రైనీ సీజన్ పైన అలాగే మనకి ట్యూబ్వెల్స్ పైన ఆధారపడి అలాంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా గ్రో చేసేది. అప్పుడు ఒక ఈల్డ్ వస్తుంది. 2016-17లో అంటే అప్పుడు మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తున్నాం. దాని ద్వారా ఈల్డ్ పెరుగుతుందన్నమాట. సో మనకి 1960sలో గ్రీన్ రెవల్యూషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారా ఇండియన్ ఫార్మర్స్ అందరికి కూడా హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో దీని ద్వారా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ద్వారా ఈల్డ్ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది అనమాట. సో 1950s 1960sలో మనకి 132 హెక్టార్స్కి ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్కి రఫ్గా తీసుకుంటే మనకి ఇక్కడ ఒక 100 tons ఆఫ్ వీట్ వస్తే ఇక్కడ మనకి ఇక్కడ కెమికల్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మనకి 1000 tons వస్తాయి. అంత ఈల్డ్ వస్తుందన్నమాట. సో అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందన్నమాట 1950sకి 2016-17కి. ఎందుకంటే దానికి మెయిన్ రీజను మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్, ఇంకోటి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని యూటిలైజ్ చేయడం వల్ల. సో హై ఈల్డింగ్ సీడ్స్ నీడెడ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో ఈ హై ఈల్డింగ్ సీడ్స్ వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది. అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కూడా యూస్ చేయాల్సి ఉంది బెస్ట్ రిజల్ట్స్ కోసం. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ చూస్తే మనకి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కావాలి. దానికి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, డ్యామ్స్, ఎలక్ట్రిసిటీ, పంప్ సెట్, కెనాల్స్ ఇవన్నీ కూడా ఇరిగేషన్ కిందకు వస్తాయి. ఇవన్నీ ఉంటేనే మనకి ఇరిగేట్ చేయగలం, అంటే వాటర్ ప్రొవైడ్ చేయగలము. నెక్స్ట్ మోడర్న్ ఫార్మింగ్ మెషినరీని పర్చేస్ చేసి ఇలాంటి మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్తో మనం క్రాప్స్ని గ్రో చేద్దాం. దాని ద్వారా ఈల్డ్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. హయ్యర్ ఈల్డ్స్ వర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హై వెరైటీ ఈల్డ్ సీడ్స్, ఇరిగేషన్, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్సెట్రా. So farmers of Punjab, Haryana, Western Uttar Pradesh were the first to try out modern farming methods in India. సో ఇక్కడ మనకి పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ వాళ్ళు మాత్రమే ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ యూటిలైజ్ చేసి ప్రొడక్టివిటీని, ఈల్డ్ని పెంచారనమాట. సో ఫార్మర్స్ ఇన్ దీస్ రీజన్ సెట్ అప్ వెల్స్ ఫర్ ఇరిగేషన్. సో ఈ ఫార్మర్స్ అందరూ కూడా ఇరిగేషన్కి వెల్స్ సెట్ చేశారు. అలాగే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని యూజ్ చేశారు. అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అలాగే మెషినరీ, ట్రాక్టర్స్, థ్రెషర్స్ ఇవన్నీ కూడా ప్లఫింగ్ కోసము, హార్వెస్టింగ్ కోసము పర్చేస్ చేశారన్నమాట. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా హై ఈల్డ్ ఆఫ్ వీట్ అనేది వచ్చింది. ఇన్ పాలంపూర్ ద ఈల్డ్ ఆఫ్ వీట్ గ్రోన్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ వెరైటీస్ వాస్ 1300 kg పర్ హెక్టార్. సో ట్రెడిషనల్ మెథడ్స్లోన 1950-60sలోన 1300 kg పర్ హెక్టార్కి వస్తే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3200 kg పెరిగిందన్నమాట. సో ఇంత చేంజ్ అనేది వచ్చింది. దెర్ వాజ్ ఎ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్. ఫార్మర్స్ నౌ హ్యాడ్ గ్రేటర్ అమౌంట్స్ ఆఫ్ సర్ప్లస్ వీట్ టు సెల్ ఇన్ ద మార్కెట్స్. సో ప్రొడక్షన్ పెరిగింది. దాని ద్వారా ఫార్మర్స్ గ్రేటర్ అమౌంట్స్ సర్ప్లస్ వీట్ని వాళ్ళ ప్రొడక్షన్లో వచ్చింది వాళ్ళు ఫుడ్గా ఉపయోగించుకొని మిగతాదంతా కూడా మార్కెట్లో సెల్ చేసి దాని ద్వారా ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేశారనమాట. సో మనకి ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అండ్ వీట్స్ ఇన్ మిలియన్ టన్స్. 1960sలో చూస్తే ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ 10 ఉంది, ప్రొడక్షన్ ఆఫ్ వీట్ కూడా 10 ఉంది. అదే 2019-20లో చూస్తే 23 ఉంది. సో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. వీట్ చూస్తే 108 వచ్చింది, చాలా ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ అనేది యూటిలైజ్ చేసుకొని ఫార్మర్స్ గ్రో చేశారు. నెక్స్ట్ విల్ ద ల్యాండ్ సస్టైన్, మిగతా వాటి గురించి, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.